మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు గౌడ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోపా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అమరగాని నర్సాగౌడ్, పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు పెద్దంపేట శంకర్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పక్షాన నిరుద్యోగ యువతకు ప్రతినిధిగా మండలిలో ప్రశ్నించే గొంతుగా వస్తున్న ప్రసన్న హరికృష్ణకు అన్ని వర్గాల పట్టభద్రులు అండగా నిలవాలని కోరారు. విన్నర్స్ పబ్లికేషన్ ద్వారా ఉచితంగా కోచింగ్లు, పుస్తకాల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో, నిరుపేదలకు చేయూతను అందించడంలో ప్రసన్న హరికృష్ణ పోషిస్తున్న పాత్ర స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నిస్వార్థంగా సమాజానికి సేవ చేస్తూ నిర్మోహమాటంగా ప్రశ్నించే తత్వం గల ప్రసన్న హరికృష్ణను గెలిపిస్తేనే అన్ని వర్గాలకు, ప్రధానంగా నిరుద్యోగ యువతకు ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వారిని కాకుండా ఉన్నతమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి నిస్వార్థంగా సేవ చేయాలనే తలంపుతో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరికని ఎన్టీపీసీ పట్టణ శాఖలో ఏర్పాటు చేసినటువంటి గోపా కార్యవర్గంలో ఏకవాక్య తీర్మానంతో డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్కు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి మా గోపా తరఫున పూర్తి మద్దతును తెలపడం జరుగుతుంది. రాష్ట్ర శాఖ ఆదేశానుసారం అన్ని జిల్లాలలో మొత్తం ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా గోపా వారికి హరికృష్ణ గారికి మద్దతు తెలపడం జరుగుతుంది. విద్యార్థి డాక్టర్ పులి హరికృష్ణ గారు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా విద్యాబోధనలో వివిధ స్థాయిలో బోధన చేస్తూ నిరుద్యోగ యువతకు కోచింగ్ సెంటర్లు పెట్టి విన్నర్స్ పబ్లికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప తాత్వికవేత్త, విజ్ఞానవంతుడు. ఆయన అనేక మంది ఉద్యోగ రంగంలో స్థిరపడటానికి వరకు ఆర్థికంగా కూడా సాయం చేసినటువంటి వ్యక్తి. ఉచిత కోచింగ్ సెంటర్లు కాకుండా వెనుకబడినటువంటి విద్యార్థులకు ఆర్థికంగా కూడా సహాయం చేసిండు. ఒక మానవతావాది. ఉదాహరణకు కరోనా పీరియడ్లో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో కాట్నేపల్లి అనే గ్రామం లోపల తల్లిదండ్రులు చచ్చిపోయినటువంటి 2 అనాథ బాలికలకు వారు స్పందించి 3,70,000 రూపాయలను ఫ్రెండ్స్ ద్వారా, స్నేహితుల ద్వారా విరాళాలు సేకరించి వారికి సహాయం చేయడం జరిగింది నగదుగా. అంతేకాకుండా ప్రజాప్రతినిధులతోటి, ఉన్నతాధికారులతో మాట్లాడి వారు ఉండుటకు ఇల్లు ఇప్పించడం కానీ ఆ పిల్లలకు ఉద్యోగం కల్పించడంలో కూడా తను ముందుండి తను సహాయం చేసేటువంటి గొప్ప వ్యక్తి పులి హరికృష్ణ గారు. తర్వాత బలహీన వర్గాల నుండి ఒక మేధావిగా ముందుకొచ్చి అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ నిక్కచ్చిగా మాట్లాడి చట్టసభల్లో ప్రతిదాన్ని నిలదీసేటువంటి ఒక విద్యార్థికుడైనటువంటి హరికృష్ణ గారు వారికి నిరుద్యోగుల సమస్యల పట్ల, పట్టభద్రుల పట్ల, బలహీన వర్గాల పట్ల ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా అనేక పుస్తకాలను రచించి ప్రచురించి ఆ పుస్తకాలను పేద విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసి కోచింగ్లు ఇస్తూ గత 14-10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ సమాజానికి సేవ చేస్తున్నటువంటి పులి హరికృష్ణ గారిని గెలిపించుకున్నట్టుంటే మనం ఉమ్మడి ఈ 4 జిల్లాల నుంచి వెళ్ళి నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగరు, మెదక్ ఈ జిల్లాల నుంచి వెళ్ళి వారిని మనం గెలిపించుకున్నట్టుంటే భవిష్యత్తు లోపల బలహీన వర్గాలకు ఎక్కువ కృషి చేస్తున్న ఉద్దేశంతో ఈనాడు మేము సంపూర్ణంగా ఆయనకు మద్దతు తెలుపుతున్నాము. కులపరంగా చూసినప్పుడు గౌడ్ అయినప్పటికీ తన ఆలోచన కానీ తన పని విధానం కానీ మనం చూసినప్పుడు నిరుద్యోగ యువకుల ఎడల కావచ్చు, వెనుకబడ్డ వర్గాల ఎడల కావచ్చు, వారి గత జీవితాన్ని చూస్తే వారు చేసినటువంటి కృషి మనకు కనబడుతూ ఉన్నది. ఇప్పుడు వారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందుకొచ్చి పోటీ చేసేది కూడా ఎవరైతే పట్టభద్రులు, అందులో ప్రధానంగా నిరుద్యోగ యువకులు, వారి గురించి వారి బాధలు వివరించే వాళ్ళు మరి ఆ పెద్దల సభలో ఒక్కరు కూడా లేకపోవడం,
వారు ఎంతోమంది లక్షల మంది నిరుద్యోగులు చెప్పులు అరిగేలా రోడ్ల మీద తిరుగుతున్నప్పటికీ వారి గురించి ఒక ప్రజాప్రతినిధి పట్టించుకునే పాపాన పోకపోవడం, అటువంటి పరిస్థితుల్లో వీరు ఉద్యోగంలో ఉండంగానే వారి కోసం వారు ఈజీగా ఆయా ఎగ్జామ్స్ను ఎదుర్కోవడం కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను ఎదుర్కోవడం కోసం కావలసినటువంటి మెటీరియల్ బుక్స్ అన్నీ తయారు చేసి కొన్ని వేల మంది నిరుద్యోగ యువకులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనడానికి, అందులో విజయం పొందడానికి దోహదపడ్డ చరిత్ర కూడా మనకు కనబడుతూ ఉంది. మరి ఆ యువకుల ఎడల కావచ్చు, ఇవాళ టీచర్ల ఎడల కావచ్చు, పట్టభద్రులైనటువంటి వాళ్ళు ఎవరైతే మేధావులు ఉన్నారో, మేధావులు ఈ తెలంగాణ సమాజ అభివృద్ధిని ఏ విధంగా కోరుకుంటున్నారు, మరి వారి ఆలోచనను ఆ పెద్దల సభలో వివరించే వ్యక్తే లేక, పెద్దల సభలో పోయే వాళ్ళు కూడా మరి మిగతా అసెంబ్లీ లెక్క రాజకీయ నాయకులు అయి ఉండి వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు కొనసాగించుకోవడం కోసం, వాళ్ళ బిజినెస్లు లేదా డబ్బు సంపాదించడం లేదా పై పదవుల కోసం తర్వాత ఎమ్మెల్యే అయి మంత్రి అయి ఆ విధంగా ఎదగడం కోసం వాడుకుంటున్నారే తప్ప మరి వాళ్ళ మేధావుల కోసం పనిచేయడం కావచ్చు, నిరుద్యోగుల కోసం పనిచేయడం కావచ్చు, వాళ్ళ సమస్యను అక్కడ ప్రతిధ్వనించే మనిషి లేనిది మనం ఇప్పటిదాకా చూస్తూ వస్తున్నాం. దానికోసం మాత్రమే వీరు తమ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ఒక సెక్యూర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఉండంగా, ఒక ప్రొఫెసర్గా ఉండంగానే ఆ ఉద్యోగాన్ని మంచి సర్వీస్ ఉన్నది అయినప్పటికీ వదిలిపెట్టి ఈ గొంతుక వినిపించడం కోసం తను ఒక నిర్ణయం తీసుకొని ఇలా ముందుకు వస్తూ ఉన్నాడు. మరి ఇవాళ మొత్తం సమాజం కూడా ఆలోచిస్తుంది, తెలంగాణ సమాజం కూడా బడుగు బలహీన వర్గాలు ఒకటవుతూ ఉన్నాయి. దీన్ని కూడా ఒక వేదికగా ఖచ్చితంగా అందరూ ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఇవాళ మనం వీరికి పోటీలో ఉన్న వాళ్ళని గమనిస్తే కార్పొరేట్ విద్యా సంస్థలు నెలకే లక్షల కోట్లు గడిస్తున్నవారు వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళు సేవ చేయాలని కాదు కదా. ఈ ఎమ్మెల్సీ పదవిని ఒక రాజకీయ పదవిగా ఉపయోగించుకొని రేపు ఎమ్మెల్యే అయి మరింత డబ్బులు సంపాదించడం కావచ్చు, లేకపోతే పెద్ద పదవులు ఎదగడం కావచ్చు, రాజకీయ నాయకులుగా ఎదగడానికి కావచ్చు వాడుకోవడానికి వస్తున్నారు వాళ్ళు. కానీ ప్రసన్న హరికృష్ణ గారు వచ్చేది అందుకోసం కాదు. గత చరిత్రను మనం చూసినప్పుడు ఇప్పుడేదో మాటలు చెప్తున్నామని మేము చెప్తున్నాం, వారు చెప్తున్నారని కాదు. మనం వారి జీవితాన్ని కూడా ఈ 10-15 సంవత్సరాలు చూసినప్పుడు ఇది కళ్ళగట్టినట్టు కనబడుతూ ఉంటుంది వారి ఆచరణ. ఇంకా ఈ మీడియా సమావేశంలో గోపా నాయకులు పరకాల మురళీగౌడ్, దూలం అంజయ్య గౌడ్, బుర్ర జగదీశ్వర్ గౌడ్, దేవేందర్ గౌడ్, తిరుమల సురేందర్ గౌడ్, గున్నాల శ్రీధర్ గౌడ్, మాచిడి రాజు గౌడ్, కరటే ముండయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.